ముందుగా తండ్రి అయినందుకు ఆదికి కాంగ్రాట్స్ అండ్ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. నాకు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ అండి, అందులో ఇద్దరు నాకు బాగా క్లోజ్. మొదటి వ్యక్తి ఆది. ఏంటదే ఓకే, అది అయిపోయింది. ఎనీవే, ఆది సినిమా కోసం ఎంత కష్టపడతాడో ఎంత పని పడతాడో నాకు బాగా తెలుసండి. అండ్ ఐఎమ్ డ్యామ్ షూర్ ఇట్ విల్ పే ఆఫ్ దిస్ టైం. ఫస్ట్ సాంగ్ కూడా చితక్ కొట్టేసాడు, అసలు డ్యాన్సులు మామూలుగా లేవు. ముందుగా ఆదికి జన్మదిన శుభాకాంక్షలు. సో హ్యాపీ బర్త్డే టు ఆది. నాకు చాలా సాయి గారు చాలాసార్లు చెప్పాను, సాయి గారు నాకు చాలా బాగా ఫ్యామిలీ ఫ్రెండ్. సో సొంత అన్నయ్య కంటే ఎక్కువ ఆయన. సో వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నా. ఆయన వారసుడిగా వచ్చిన ఆది చాలా తక్కువ టైంలోనే మంచి ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. సో తను మంచి మాస్ హీరోగా, ఒక మంచి ఆర్టిస్ట్గా నిలబడాలని నా కోరిక. ఇందులో హీరో యాటిట్యూడ్ని తెలిపే సాంగ్ ఇందాక మీరు విన్న సాంగ్, అది సినిమాలో హీరో క్యారెక్టర్ ఏంటనేది చెప్పే సాంగ్. చాలా బాగా ట్యూన్ ఇచ్చారు అగస్త్య గారు, అలాగే డైరెక్టర్ మదన్ గారితో ఫస్ట్ టైం పనిచేయడం. అలాగే సాయి గారు బ్యానర్ కాబట్టి సొంత బ్యానర్గా ఫీల్ అవుతున్నాను నేను. చాలా కంఫర్ట్గా వర్క్ చేయగలిగాం. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ, సాయి కుమార్ గారి అభిమానులకి, ఆది అభిమానులకి అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ఎందుకు అన్నను చెప్తాను. చాలామంది నాకు తెలిసి ఆది అనగానే హీస్ వెరీ గరం గరం అంటారు, కానీ ఐ థింక్ దట్ హీస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్టర్. అండ్ నేను నా లైఫ్లో ఇప్పటివరకు నేను ఎప్పుడు అలాంటి హార్డ్ వర్కింగ్ యాక్టర్ని చూడలేదు. నేను చెప్తాను, ఒక స్మాల్ ఇన్సిడెంట్ చెప్తాను. ఆది చెప్పొచ్చా? ఎక్కడున్నాడు చెప్పొచ్చా? సో బేసికలీ తనకేంటంటే 6 ప్యాక్ వర్కౌట్లో ఉన్నాడు. మేమేమో అసలు యాక్చువల్లీ వెళ్ళిపోయి మంచిగా బర్గర్స్ అవన్నీ మేము కుమ్మేస్తున్నాం. ఆ టైంలో ఆది వాట్ యూ వాంట్ హ్యావ్ అన్నప్పుడు మనోడు చిన్న బాక్స్ తీసాడు. బాక్స్ తీసి అందులోంచి క్యాష్యూ నట్స్, పల్లీలు, అవన్నీ హెల్తీ ఫుడ్ అంతా తీసి తిన్నాడు మా ముందు. నాకు ఎలా అనిపించింది అంటే, మై గాడ్, దిస్ గాయ్ అంత టెంప్టింగ్ ఫుడ్ ఉన్నా కానీ హీ డెంట్ ఆప్ట్ ఫర్ దాట్, హీ వెంట్ ఫర్ హిస్ డైట్. సో ఆది, ఇట్స్ టూ టఫ్ టు బీ యూ మ్యాన్, ఇట్స్ వెరీ టఫ్ టు బీ యూ. నిప్పులోంచి ఏం పుడుతుంది? వేడి పుడుతుంది. వేడంటే గరం. మరి సాయి నిప్పు కదా, సాయి కొడుకు మరి గరమే. వాయిస్ ఆఫ్ తెలుగు సినిమా. నిప్పు వేడి నాకే తగులుతుంది సినిమాలో, అదే వచ్చిన బాధ. All the best in your venture. I hope this film is a big hit. And Adi, పెళ్ళయింది, you're a father now, so కలిసి వస్తుంది ఈ సినిమా, పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారాలు. చాలామంది హీరోస్ ఉన్నారు ఇక్కడ, అందరికీ నమస్కారాలు చేస్తూ, సో ఇండస్ట్రీ పీపుల్స్ చాలామంది వచ్చినారు, ప్లస్ తెలుగు ఆడియన్స్. యాక్చువల్లీ 22 ఇయర్స్ నుంచి నేను సాయి గారు ఫ్రెండ్స్. అప్పటి నుంచి చాలా సినిమాలు సాయి గారితో యాక్షన్, తర్వాత డైరెక్షన్, నా డైరెక్షన్లో వర్క్ చేశాం. సో ఇప్పుడు సాయి గారు తనయుడు ఆది గారితో ఫస్ట్ సినిమా ఇది నాది. యాక్చువల్లీ ఆది గారి గురించి ఒక మాట చెప్పాల్సిందే. సెట్లో యాక్చువల్లీ సినిమా పేరు గరం, సూపర్. ఆది రియల్గా ఎనర్జెటిక్ హీరో అని చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఆల్వేస్ ఎనర్జీ, ఎప్పుడు సినిమా సినిమా సినిమా, కూర్చుంటే సినిమా, వస్తే సినిమా, పలుకుతే సినిమా, సినిమా తప్ప వేరే ఏమి మాట్లాడరు. సో సెట్లో రియలీ నేను యాజ్ ఏ ఫైట్ మాస్టర్ చాలా రిస్కీ షాట్లు ఈ సినిమాలో ఆది గారికి ఇచ్చాను. పిలిచి ఆది గారు రాండి అని షాట్ చూపిస్తాను, ఈ షాట్ చేయాలి అంటే చెప్తాను. ఆది గారు ట్రై చేస్తాను మాస్టర్ అంట. సో నాకు తెలుసు ఆది గారు చేస్తారని, బట్ అతను చెప్పుడు షాట్ చేస్తారు, మన ఫైటర్ కన్నా సూపర్గా చేస్తారు, ఎక్స్ట్రాడనరీగా చేస్తారు. సో నాకు చాలా బాగా నచ్చింది అతని ఎనర్జీ. సో రియలీ ఈ విల్ బికమ్ ఏ డెఫినెట్లీ సూపర్ స్టార్. సో మీ ఆశీర్వాదాలు కావాలి అందరూ. ఆది గారికి, తర్వాత మన సాయి గారు, సురేఖ మేడం, వాళ్ళ ఫస్ట్ సినిమా గరం ఎక్స్ట్రాడనరీ టైం. ఈ సినిమా టైటిల్ చెప్పిన వెంటనే మనకి డైరెక్టర్ మదన్ గారు యాక్చువల్లీ
స్క్రీన్ ప్లే చాలా బాగా చేశారు. సో వాళ్ళ హాయ్ సార్, వాళ్ళు స్క్రీన్ ప్లే నాకు చెప్పిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ స్క్రీన్ ప్లే. సో అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన సాయి గారికి, సురేఖ మేడం, డైరెక్టర్ మదన్ గారికి, ఆది గారికి, కో డైరెక్టర్ అనిల్ గారు, తర్వాత సురేందర్ రెడ్డి కెమెరామెన్, అందరికీ విషెస్ చెప్తూ నా మాటలు ఫినిష్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. Adi, first of all, to happy birthday, brother. We had a fabulous time shooting this film, Garam. Madan sir, you like Buddy, brother? And Madhu, Ada, you know, we had a good time. Guys, it's a beautiful film, comedy, action, drama, everything you'll find here. So please go and watch this film. You will enjoy it. Thank you, Sai sir. Thank you so much. Good evening, everybody. నా టీంకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈ గరం ప్రాజెక్ట్ దాదాపు ఆల్మోస్ట్ 1 year పట్టింది పూర్తి చేయడానికి. టీం మెంబర్స్ అందరూ డే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నాతో ట్రావెల్ అయిన నా టెక్నీషియన్స్ అందరికి కూడా ముందు నేను రుణపడి ఉన్నాను. వాటిలో ముఖ్యంగా నా తమ్ముడు శ్రీనివాస్ గవిరెడ్డి దగ్గర లాస్ట్ అసిస్టెంట్ అతను. అబ్బాయి చెప్పిన ఒక లైన్ బాగా ఫ్రెష్గా అనిపించింది. ఎంత ఫ్రెష్గా అంటే నేను అడగడానికి మొహమాట పడేంత. నేను బేసిక్గా రైటర్ అయ్యండి, అతని దగ్గర సబ్జెక్ట్ అడిగితే ఏంటి అని కొంచెం ఇబ్బంది పడ్డా. కానీ చాలా మెట్లు దిగి ఈ సబ్జెక్ట్ నేను చేస్తానని చెప్పి అడిగాను. నా మీద దయ తెలిసి శ్రీనివాస్ ఇచ్చాడు. సో చాలా అతనిలో ఒక ఎమోషన్స్ పట్ల ఒక బేసిక్ ఇన్స్టింక్ట్ బలంగా ఉంది శ్రీనివాస్లో. ఏదైనా చెప్పంగానే టక్మని మనకి కనెక్ట్ అయ్యేలాగా మాట్లాడతాడు. అది అతనిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ. నెక్స్ట్ మా అన్నయ్య సురేందర్ రెడ్డి అన్నయ్య 2004 A4 నుంచి ఇప్పటిదాకా ట్రావెల్ అవుతున్నాం. అతని దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఒక కెమెరాలో ఏ మెలుకులైనా సరే చాలా ఓపికగా అర్ధరాత్రి అయినా సరే చెప్పగలిగే ఏకైక వ్యక్తి. అంటే ఈరోజు కూడా ఈవేళ ఏమిది కొత్త విషయం ఉంది కెమెరాకి సంబంధించిందంటే ఇమీడియట్గా అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అట్లాంటి గొప్ప టెక్నీషియన్స్ వాళ్ళతో నేను పని చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ అగస్య, ఇతనితో నాకు 2000 నుంచినే ఫ్రెండ్షిప్. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. పెళ్ళైన కొత్తలో నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది. అయితే ఏ ట్యూన్ ఇచ్చినా సరే దానికి సౌండింగ్ ఆర్కెస్ట్రైజేషన్ అద్భుతంగా చేస్తాడనమాట. ఏమాత్రం పాతగా విన్న బీజిఎమ్స్ కానీ అలాంటిది విన్నే ఉండదు. అందువల్ల నాకేంటంటే పూర్తి భరోసా, అసలు నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వన్స్ ఇది మన జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి పంజగుట్టకి వెళ్ళే లోపల మాకు ఒక ట్యూన్ వచ్చేస్తాం అనమాట. అంటే అంత బాగా గొప్పపోతున్నాడు వర్క్లో. అందువల్ల అంతే గొప్పగా దీనికి ఈ మాస్ సాంగ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయించాడు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై బ్రదర్ అగస్య. నెక్స్ట్ ఆర్టిస్టులు, ఒక పాత్రకి తెలంగాణ శకుంతల అనుకున్నాం, ఆవిడ లేరు. ఆవిడ పాత్రలో జగదీశ్వరి అని ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. ఆవిడకి ఈ తెలంగాణ యాక్సెంట్ రాదు, ఈస్ట్ గోదావరి తర్వాత శ్రీకాకుళం యాసే వస్తుంది. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఆవిడ చాలా సిన్సియర్గా ఒక హాఫ్ డే ఆ డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి ఆ తెలంగాణ యాక్సెంట్లో చెప్పింది. ఆ సీన్స్ చాలా బాగా వచ్చాయి.